ఎగిరిపోతున్నాయి అసలు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి గాలి. చూడండి అట్టే అయిపోయింది అంబ్రల్లా. పోయింది గొడుగు, పోయింది మా గొడుగు పోయింది. ఇట్స్ గాన్, ఇరిగిపోయింది, అది గాలికి ఇరిగా పోయింది. 2 కింగ్ ఫిష్ అండ్ 2 పాంప్లెట్ ఆర్డర్ చేసాం అనమాట. ఇది వచ్చి కింగ్ ఫిష్, ఇది వచ్చి పాంప్లెట్. ఇది మన బిగ్ డాడీ ఇన్ గోవా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కెసినో అండ్ అదే తెలిసిందే మన బిగ్ డాడీ కెసినో. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి డే 2 ఆఫ్ గోవా. టైం 11:30 అయిపోయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కింద బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాం. మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్, సో బఫే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే రెడీ అయిపోయాం బయటకు వెళ్ళడానికి. అక్కడికంటే ఈరోజు జస్ట్ మార్నింగ్ సింక్వేరియం ఫోర్ట్ ఒకటి ఉందన్నమాట, సింక్వేరియం బీచ్ దగ్గరే. కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది, బీచ్ కానుకొని ఉంటుంది. చిన్నది, పెద్ద ఫోర్ట్ ఏం కాదు. కష్టమే, ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడే వెళ్దామని అందరూ రెడీ వస్తే వర్షం చూడండి ఎలా పడుతుందో. వర్షం మాత్రం హెవీగా పడుతుంది. గాయస్ మనం అయితే సింక్వేరియం బీచ్ కూడా వచ్చేసాం. సో బీచ్ దగ్గర ఫోర్ట్ కూడా ఉంటది. ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు, యాక్చువల్లీ August 15th. జనాలు కూడా అసలు ఏం తగ్గలేదు. మేమైతే మాన్సూన్ సీజన్ లో లెస్ క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే ఒక డీసెంట్ గానే ఉంది. కార్ పార్కింగ్ కూడా కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఫుల్ కార్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇంకా 400 meters నడవాలి. ఇక్కడ పార్క్ చేసాం మన కారు. మనం అయితే లోవర్ ఫోర్ట్ అక్వాడకి వచ్చేసాం. దీన్ని వచ్చేసి సింక్వేరియం ఫోర్ట్ అని కూడా అంటారు. వచ్చాము లేదా వర్షం స్టార్ట్ అయిపోయింది. బాబోయ్, విండ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. విండ్ కూడా చాలా ఉంది, అసలు హెవీ విండ్ ఉంది. అండ్ లుక్స్ నైస్. టైర్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి అసలు. అందుకే ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేసి ఉంటారు. ఎవరన్నా లోవర్ అక్వాడా ఫోర్ట్ గురించి హిస్టరీ, కీ ప్లాన్ తెలుసుకోవాలంటే ఇది చూడండి. జస్ట్ వీడియో పాస్ చేసి చదువుకోండి. చాలా బాగుంది అసలు. వాటర్ ఇక్కడ వరకు వస్తున్నాయి. అలలు గట్టిగా కొడుతున్నాయి అక్కడ. సో ఇదంతా లోవర్ అక్వాడా ఫోర్ట్ అనమాట. మొత్తం మీ స్ట్రక్చర్ చూస్తే ఆ ఫోర్ట్ లాగే కనిపిస్తుంది. చాలా రోజులు మొత్తం కట్టినట్టు ఇవన్నీ. గొడుగులు కూడా పోతున్నాయి గాలికి. మన గొడుగు తిరగబడిపోయింది అక్కడ. మన వాళ్ళు అక్కడ నిల్చుకున్నారు మన వాళ్ళు. అబ్బా, వర్షం మామూలు కొట్టట్లా. గొడుగు నాయను ఇలా పెట్టుకున్న గొడుగు నేను. వాన హెవీగా స్టార్ట్ అయిందిరా బాబు. చూడండి, అలలు తిని కొట్టినప్పుడు పైకి వచ్చి ఎగిరిపోతున్నాయి వాటర్. ఇదిగో అడవి నిలుచుకున్నా, గట్టి కొట్టింది అలా. మొహం మీద అంతా ఉప్పులు పడ్డాయి, కసివు నీళ్ళు. బ్రో, సముద్రంలో కొంచెం సాగు తక్కువైంది, కొంచెం చేద్దామా? ఉడికైతే ఎగిరిపోతుంది గాలికి. విండ్ చాలా హెవీగా ఉంది. వర్షం కూడా అలాగే పోతుంది. ఉడికి కంట్రోల్ చేయలే, ముందే అనుకుంటుంది ఇంకా. ఇది కొడుతుంది పైకి. వాన స్టార్ట్ అయింది. మామూలు పడట్లా, దుమ్ము దులిపేసింది. పరిగెత్తా వచ్చాం పైన నుంచి కిందకి. ఈడ రెయిన్ ఇట్లా పడుతుంది. మధ్య మధ్యలో బీచ్ వాటర్ గట్టిగా దీన్ని కొట్టి పైనుంచి ఎగిరి ముందు పడుతుంది మా మీద. సేపు లాక్ చేసా, దుమ్ము అయిపోయి మొత్తం దొబ్బింది. చెప్పినంత ఏం చెప్పి నాకే గుర్తులే. వైపు అయితే మామూలుగా లేదు, వర్షం కొట్టేసింది. ఎగిరిపోతున్నాయి గాలికి. పైన ఉన్నప్పుడు హెవీగా వర్షం పడి కిందకు వచ్చాము. కిందకు వచ్చి గోడ వెనక వచ్చేసాం. గోడ వెనకంటే వర్షం ఇలా పడుతుంది కాబట్టి కొంచెం ఉంటుంది. పైన గొడుగులు వేసుకున్నాం.
గొడుగులు ఎగిరిపోతున్నాయి గాలికి, అంత హెవీ విండ్ ఉంది. ఆ గాలికి అలలు ఈ గోడకు కొట్టి వచ్చాడు, ఇటు వచ్చి పైనుంచి ముందర పడుతున్నాయి. అంతా ఉప్పు అయిపోయింది నోరంతా, మొఖం అంతా. నాకైతే మొత్తం మొఖం మీద కొట్టించుకున్నాయి అక్కడ పైన వెళ్ళినప్పుడు. మళ్ళీ వస్తారు ఎంజాయ్. మా అన్న మామూలుగా చిల్ అవట్లే. వాన అయితే మామూలుగా లేదు, చాలా హెవీగా ఉంది వాన. ఎప్పుడు అవుతుందో ఏందో. అమ్రాల్లో కూడా ఎగిరిపోతున్నాయి అసలు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి గాలి. చూడండి అట్టే అయిపోయింది అమ్రాల్లో. గైస్ వి ఆర్ లివింగ్ ఫ్రమ్ హియర్. అబ్బా గాలి మామూలుగా లేదు, హెవీ కొడుతుంది, వనలేకపోతున్నాం అన్నమాట. గొడుగులు అయితే అబ్బా పోయింది, గొడుగు పోయింది, మా గొడుగు పోయింది. ఇట్స్ గాన్, ఇరిగిపోయింది, అది గాలికి ఇరిగిపోయింది బ్రో. ఇట్స్ బ్రోకన్ బ్రో, ఇట్స్ గాన్. గో గాడ్. అయిపోయింది, కష్టపడి రెడీ నీట్గా వచ్చి ఫోటోలు తీసుకున్నాం అనుకున్నా. ఒక ఫోటో కూడా తీసుకోవాలి దీని దెబ్బ. లెట్స్ సే బయట ది సింగవరం పోర్ట్, ఆల్సో నోన్ యాజ్ లోగోడ పోర్ట్, అండ్ లెట్స్ గో టు వేర్ బ్రో? డాల్ఫిన్ రైడ్. విల్ గెట్ దుమ్ము రేపేస్తుంది వర్షం అయితే. అబ్బా అసలు ఏ పక్క నుంచి పడుతుందో కూడా తెలియట్లే వాన. ఒకసారి ముందు నుంచి పడుతుంది, ఇంకోసారి వెనక నుంచి పడుతుంది, ఇంకోసారి సైడ్ నుంచి పడుతుంది. ఓడి అమ్మ తడిచిపోయాం గాయస్, మొత్తం అయిపోయాం. హెవీ వాన బా. అయితే వైబ్ మాత్రం బీభత్సంగా ఉంది. సో గాయస్ మొత్తం తడిచిపోయాం. మీరు చూసారు కదా, ఇది ఒక డిఫరెంట్ ఎంజాయ్మెంట్, ఇది ఒక డిఫరెంట్ వైబ్. యాక్చువల్లీ అందరూ మెయిన్ సీజన్ లో వస్తారు, మెయిన్ క్రౌడ్ ఉన్నప్పుడు వస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అప్పుడైతే వర్షాలు ఉండవు. ఇప్పుడు వర్షాల్లో వస్తే నిజంగా గాయస్ చెప్తున్నా, వర్షంలో మొత్తం తడిచాము, కానీ డిఫరెంట్ వైబ్ ఉంది. అక్కడైతే గొడుగు పోయింది, మాది ఇరిగిపోయింది, చూపించాను కదా. అంత హెవీ విండ్, అంత హెవీ టైడ్స్ ఉన్నాయి. సో అందుకని నేను చెప్పింది, వాటర్ యాక్టివిటీస్ ఏం చేయలేము, బీచ్ లో కూడా ఎంటర్ కాలేము అనమాట, అలో చేయరు మాన్సూన్ లో వస్తే. అదే పెద్ద హెడేక్. కాకపోతే మిగతా అంతా ఓకే, చాలా పీస్ఫుల్ గా ఉంటది, క్రౌడ్ తక్కువ ఉంటారు, అండ్ మనం మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా క్యాసినో, ఇది రైట్ సైడ్ లో ఉండేది. ఇది వచ్చి ల్యాండ్ క్యాసినో. ఇది గోవాలో 2 టైప్స్ ఆఫ్ క్యాసినోస్ ఉంటాయి, ల్యాండ్ క్యాసినోస్ అండ్ వాటర్ క్యాసినోస్. వాటర్ క్యాసినోస్ అంటే క్రూజ్ షిప్ లో ఉంటాయి, ఇవి వచ్చి ల్యాండ్ క్యాసినోస్. ఇక్కడ ఓన్లీ క్యాసినో గేమ్స్ ఒకటే ఉంటాయి అనమాట. పప్పీస్, క్యాసినో గోల్డ్. ఫుల్ తడిచిపోయి మేమైతే, ఇంకా తిరిగి ఓపిక కూడా లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి లంచ్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కొంకణి కిచెన్ అన్నమాట. అదైతే సిటీ మధ్యలో ఉంటది, గోవా అంటే మన బీచ్ ఏరియాస్ లో ఉండదు. మ్యాప్స్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ. నుంచి ఇక్కడ నుంచి అయితే 14 కిలోమీటర్స్ 32 మినిట్స్ చూపిస్తుంది అక్కడికి. జస్ట్ ఫుడ్ కోసమే అందరం వెళ్తున్నాం మేము. సో ఆల్మోస్ట్ క్యాలంగట్, ఈ క్యాండోలిము ఈ ఏరియా నుంచి కొంచెం దూరంగానే ఉంటది, కొంచెం సిటీకి అట్ట సెంటర్ సైడ్ లో. సో ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతాం మేము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే చూసారు కదా వాన అయితే హెవీగా ఉంది. సో మనం ఇప్పుడు అంత దూరంలో రెస్టారెంట్ కి ఎందుకు దానికి వెళ్తున్నాం అంటే, మన బ్రోస్ ఆల్రెడీ చెక్ చేశారు అనమాట. సో అక్కడ ఫుడ్ అండ్ ఫుడ్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయంట. చాలా మంది ఏం చేస్తారంటే, బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ కి మన వాళ్ళు ఏం చేస్తారు, మన తెలుగు వాళ్ళు మన తెలుగు ఫుడ్ కోసం ఎత్తుకుంటారు. యాక్చువల్లీ తెలుగు ఫుడ్ ఎప్పుడు మన ఊరు తినేదే. ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు లోకల్ అథెంటిక్ స్టైల్ ట్రై చేయాలన్నమాట. మేము అందుకోసం నుంచి ట్రై చేస్తున్నాము. గోవన్ స్పెషల్, గోవన్ ఫిష్, లైక్ గోవన్ థాలీ, వీటి కోసము. మాకైతే ఎక్కడ దొరకలేదు. మేము ఇప్పుడు వెళ్ళే రెస్టారెంట్ వచ్చేసి ఫుల్ గోవన్ అథెంటిక్ స్టైల్ లో ఉంటది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం సీ ఫుడ్ కుమ్మేయడమే, అంతే కదా. ఇప్పుడు మన ఊర్లోనే మన ఇంట్లోనే ఎలాగో మన ఫుడ్ తింటాము, బయట ఎక్కడికైనా వచ్చినప్పుడు కూడా మన ఫుడ్ ఎత్తుకోవడం వేస్ట్. కాబట్టి అంటే ట్రై డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇప్పుడు బయటికి ఎక్కడైనా వెళ్తే కొంచెం ఆ లోకల్ స్టైల్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చి తెలుగు ఫుడ్, తెలుగు స్టైల్ తింటే అంటే వచ్చి ప్రయోజనం ఏముంది. సో అది నా పాయింట్. గైస్ మనకైతే ఫ్యూల్ కూడా అయిపోయింది. అక్కడ మన గోవాకి ఎంటర్ అవ్వక ముందు పట్టాం 2000, అదైతే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూల్ అయిపోయింది కాబట్టి గోవాలోనే పడుతున్నాం. గోవాలో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96.45 ఉంది పెట్రోల్ ప్రైస్. ఇక్కడ బతికిపోవచ్చు. మన ఏపీలో 110 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది, ఇక్కడ 96 ఉంది. 14 రూపీస్ డిఫరెన్స్ ఉంది అసలు గోవాకి మన ఏపీకి. చూసారు కదా 96.45 ఉంది పెట్రోల్ ప్రైస్. ఫుల్ అయితే అయిపోయింది. 36.24 లీటర్ పట్టింది. 3495. మనం అయితే నేను చెప్పాను కదా రెస్టారెంట్ కి వెళ్తున్నాం అని చెప్పి, గోవన్ అథెంటిక్ స్టైల్ దానికి దగ్గరికి. సో డిస్టెన్స్ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి మనం యాక్చువల్లీ పంజంలోకి ఎంటర్ అవుతున్నాం. గోవా క్యాపిటల్ సిటీ పంజము. సో ఈ బ్రిడ్జ్ మీరు చూసుంటే, ఆ బ్రిడ్జ్ లో మనం వచ్చాం ఫస్ట్ గద్దలు. అది చూస్తున్నారు కదా, మనం వచ్చేటప్పుడు అటు పైనుంచి వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ మీకు చూసి ఉంటారు ప్రీవియస్ వ్లాగ్ లో. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే పంజంలోకి వెళ్తున్నాం. అది వచ్చి మెయిన్ పైన అతల్ సేతు ఉంటారు దాన్ని. ఇది వచ్చేసి వేరే నార్మల్ బ్రిడ్జ్ అనమాట. పైన వచ్చి మెయిన్ హైవే అనమాట.
కింద ఇటు సైడ్ ఒక బ్రిడ్జ్, దానికి అటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ ఉంటది, అది 2-వే అనమాట. సో ఇక్కడ మనకు కనిపించేది అటల్ సేతు అనమాట. ఇది వచ్చేసి పంజిమ్ ని అండ్ నార్త్ గోవాని కలుపుతుంది. మనం నార్త్ గోవా నుంచి పంజిమ్ సిటీలోకి అటల్ సేతు నుంచి ఎంటర్ అవగానే రైట్ సైడ్ తిరుక్కుంటాం అనమాట లోపలికి ఎంటర్ అవడానికి. సో ఎంటర్ అయినా కొంచెం దూరం రాగానే మనకి రైట్ సైడ్ క్యాసినో, క్రూజ్ కంపెనీస్ అన్ని కనిపిస్తాయి అనమాట. మనం ఇన్ కేసు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచే చెక్ ఇన్ చేయాలన్నమాట లోపలికి. ఇప్పుడు మీరు చూసేది గోవాలోనే ఫేమస్ చర్చ్ అనమాట. పంజిమ్ సిటీలోనే చాలా ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ ని వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ అంటారు. ఇక్కడ ఫొటోస్ కి అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ చాలా బాలీవుడ్ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి కరెక్ట్ గా చర్చ్ ముందర. మేమైతే మాకు వాన పడుతోంది అండ్ టైం లేదు కాబట్టి ఆగలేదు. ఇన్ కేస్ మీరు కానీ ఇలా వస్తే మీరు ఆగి ఫొటోస్ తీసుకుని కొంచెం మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. ఏంటి మా ఈ వాన మరీ ఘోరంగా పడుతుంది. వాన అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా 1 minute ఉంది మన డెస్టినేషన్ కి. ముందర ట్రాఫిక్ జాము, వాన అయితే హెవీగా పడుతూ ఉంది. ఒకసారి ముందు చూడండి ఎట్టుందో వాన. గాయస్ మన రెస్టారెంట్ కూడా వచ్చేసాం పనాజీలో. ఎక్కడికి పోయినా మనం ఒక్క కార్లో ఉన్నంతసేపు ఒక్క చుక్క రెయిన్ పడదు. ఇప్పుడు మాత్రం హెవీగా వర్షం పడుతూ ఉంది. ఇదిగో ఇదే ఆ రెస్టారెంట్, కొంకణి కంటీన్. It's not canteen, it's canteen. Dekho, it's a Konkani canteen, not canteen. We have to wait. How much time, bro? He said like, Huh? he did not give any time, but we have to wait. Like these people. Like this? Yeah. These people are first. No, it seems it's very famous or very authentic, huh? 1974. Oh, from 1974 it's there? More than 50 years. Okay. No, how much time he said to wait us? To give this token. Oh, he gave token? What is our number, bro? Like how many are waiting before us? People are waiting. Okay. Some more people waiting inside actually. Oh, very high demand in this rain also. మనం రెస్టారెంట్కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మన టోకెన్ నెంబర్ 65. ప్రజెంట్ అయితే 37, 38 టోకెన్ నెంబర్ పోతుంది. మన 65. మేబీ మోస్ట్లీ 1 hour 1.5 hour వెయిటింగ్కే సరిపోద్ది. అంటే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి చాలా షాప్స్ క్లోజ్ లో ఉన్నాయి, అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే మెయిన్ ఏరియా పంజిమ్ సిటీలో ఉన్నాము. కార్ పార్కింగ్ యాడ్ దొరకట్లా, కానీ షాప్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. అంటే మనకి ఆఫ్ సీజన్ లోనే ఇలా ఉందంటే ఇంకా మెయిన్ సీజన్ లో వచ్చావు అనుకో, లైక్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో వచ్చావు అనుకో ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఆల్మోస్ట్. చూపిస్తా చూడండి. చూడండి ఏ షాప్ చూసినా అన్ని క్లోజ్లో కనిపిస్తాయి. ఎక్కడో ఒక్కొక్క రెస్టారెంట్, బార్ కనిపిస్తుంది మీకు, మొత్తం క్లోజ్. కానీ కార్ పార్కింగ్ మాత్రం ఫుల్ అయిపోయింది. ఎక్కడ చూసినా క్లోజ్ అన్నీ. చూడండి మొత్తం ఆడదాకా మొత్తం క్లోజే, కానీ కార్ పార్కింగ్ ఫుల్గా ఉంది. ఇక్కడైతే గోవాలో మీకు మందుల షాప్ దొరకపోవచ్చు, కానీ మందు షాప్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ మందుల షాప్ కంటే మందు షాపులు ఎక్కువ ఉన్నాయి. మందుల షాప్ అంటే మెడికల్ షాప్, ఫార్మసీ. మందు షాప్ అంటే వైన్ షాప్. మెడికల్ షాప్స్ కన్నా వైన్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గోవాలో. సో మామ మ్యాటర్ ఏంటంటే అక్కడ మనం వచ్చాం కదా కొంకణి కిచెన్కి, అక్కడ హెవీ క్రౌడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 37 టోకెన్ నెంబర్ అవుతుంది. మనది 64. అంటే నాకు తెలిసి ఇంకా అట్లీస్ట్ 1.5 to 2 hours అవుతుంది అక్కడైతే ఖచ్చితంగా. అందుకని దాని పక్కన ఇంకోటి కనిపించింది ఖాళీగా, ఇదేమంటే కుటుంబ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడైతే మొత్తం అథెంటిక్ స్టైల్ అని చెప్పి బోర్డు పెట్టినారు. ఈ బోర్డు చూసాం మేము, ట్రెడిషనల్ అథెంటిక్ గోవన్ ఫిష్ థాలీ ఇవన్నీ చూసాం. సో ఇంకా మనలందరూ అంతసేపు వెయిట్ చేయలేము, ఇక్కడికి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసాం. సో ఇంకా లోపలికి వెళ్ళేసి చూపిస్తే ఎలా ఉందో. అనుకుంటా పోనీ ఏదైనా ఖాళీగా ఉంది. గాయస్ ఇక్కడైతే అంబియన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము పైకి వచ్చాము, చాలా చిన్న ఏరియా, చాలా తక్కువ టేబుల్స్ ఉన్నాయి. జనాలు కూడా తక్కువ ఉన్నారు ఇక్కడైతే. యాక్చువల్లీ టేస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు ఎలా ఉంటుంది ఇక్కడ టేస్ట్. నాకేదైనా ఓకే బ్రో. గాయస్ మన ఫుడ్ అయితే వచ్చేసింది. థాలీ ఆర్డర్ చేసాం, ఫుల్లీ ఆథెంటిక్. సో మనం అయితే 4 థాలీస్ ఆర్డర్ చేసాం. 2 కింగ్ ఫిష్ అండ్ 2 పాంప్లెట్ ఆర్డర్ చేసాం అనమాట. ఇది వచ్చి కింగ్ ఫిష్, ఇది వచ్చే పాంప్లెట్. సో మనకి ఈ థాలీలో చపాతి, రైస్, ఇది వచ్చి 2 ప్రాన్స్ అండ్ ఇది వచ్చి పాంప్లెట్. ఇదేదో కోకం చేసి ఉంటున్నారు కానీ నాకైతే అడగలేదు. వెజ్ సలాడ్, పాపడ్, ఇది వచ్చి సొక్కాయి, ఇది కోకోనట్ స్వీట్ కానీ అంత స్వీట్కి లేదు. ఇది వచ్చేసి క్రాబ్. సో వచ్చినోడు ఒకే ఒక పీస్ ఇచ్చాడు. ఇది వచ్చి చికెన్, ఒక పీస్ ఇచ్చాడు చికెన్ కూడా.
A few inches later. మనం ఇప్పుడే లంచ్ చేసి బయటకు వచ్చాం. టైం అయితే 4:30 అయింది. సో ఇక్కడ నుంచి ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్ నుంచి పక్కన స్ట్రీట్ కాకుండా ఆ పక్క స్ట్రీట్ లో ఫౌంటైనర్స్ అనే ఏరియా ఉంటుంది అనమాట. ఫౌంటైనర్స్ క్వార్టర్స్. ఫౌంటైనర్స్ ఏరియా అంటే అక్కడ మొత్తం చాలా ఓల్డ్ ఏజ్ నుంచి అక్కడ లైక్ డచ్ పీపుల్, స్పానిష్ పీపుల్ వాళ్ళంతా అక్కడ బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నారు అనమాట. అది ఇప్పుడు ఎవరెవరి చేతికి వెళ్ళింది, కానీ లొకేషన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో చాలా మంది గోవా కూర్చున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మంచిగా ఇన్స్టాగ్రామ్ రీల్ వర్తి ఫొటోస్ కావాలంటే అక్కడికి వెళ్తారు, అన్ని వీడియోస్ కావాలంటే అక్కడికి వెళ్తారు అనమాట. జస్ట్ మనం కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ లొకేషన్స్, బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ మాత్రం మీకు మొత్తం డచ్ స్టైల్, స్పానిష్ స్టైల్లో ఉంటాయి. మనమైతే మన కార్ దగ్గర కూడా వచ్చేసాం. సో ఇంకా కార్ ఎక్కేసి వెంటనే ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. సో ఆ ఫౌంటైనర్స్ ఇప్పుడు కవర్ చేయలేము, టైం అయితే లేదు. సో రూమ్కి వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్ దూకి కొంచెం చిల్ అయ్యేసి నిదానంగా నైట్ పబ్కి వెళ్తాం. ఇది మన బిగ్ డాడీ ఇన్ గోవా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కెసినో అండ్ అదే తెలిసిందేగా మన బిగ్ డాడీ కెసినో. చాలా హైలైట్ గా ఉంది. బోట్లు మన ఉన్నాయా, మనకి బోట్లు ఉన్నాయి. లైఫ్ అంటే గోవా అంటేనే లైఫ్. మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ క్యాసినో. డబ్బులు అంటే రండి, ఖర్చు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అలాంటి మళ్ళీ కట్టుకోవచ్చు నిదానంగా. కానీ దయచేసి క్యాసినో మాత్రం ఆడద్దండి. అది ఎవరికి వెళ్తుంది, అది మనకి ఉండదు, ఎవరికి పోతుందో తెలియదు. స్విమ్మింగ్ పూల్ మునగడం అయిపోయాక పైకి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ అంటే స్నానం చేసి పబ్కి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా మందికి ఇష్టమైన ఏరియా అదైతే. సో మనం అయితే టిటోస్ లేనికి వెళ్తున్నాం అండ్ ఆల్సో బాగా బీచ్కి వెళ్తున్నాం. సో మనం అయితే బాగా బీచ్కి వెళ్ళేసి అలాగే టిటోస్ లేని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఫుడ్ తినేసి వచ్చేద్దాం రూమ్ కి. సో ఇక్కడ నుంచి అప్రాస్కో చెప్పాలంటే ఒక 3 to 4 kilometers ఉంటుంది. అంటే ఒక 20 minutes పట్టొచ్చు మనకి, ఎందుకంటే నైట్ కదా ట్రాఫిక్ ఉండొచ్చు. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా టిటోస్ లేనికి వెళ్దాం. టిటోస్ లేన్ అంటే చాలా మందికి ఇష్టమైన ప్లేస్ అది, ఎందుకంటే టిటోస్ లేన్ లో మొత్తం బార్లు ఉంటాయి 50 పక్క. మేమైతే బార్లకు పోవట్లేదు, మేమైతే తినడానికి పోతున్నాం. అంతే కదా బ్రో? తినడానికి వెళ్తున్నాం బ్రో. జస్ట్ తినడానికి వెళ్తున్నాం, ఎందుకంటే డిన్నర్ టైం అయిపోయింది. 8:30 టైం ఇప్పుడు కరెక్ట్ గా. ఆర్ యూ సీయింగ్ దిస్? ఫర్ 2.8 kilometers it is showing 22 minutes bro. It is more than what we have in Bangalore. Guys, ఇది చూసారా? జస్ట్ మన డెస్టినేషన్ కి 2.7 kilometers ఉంది, 21 minutes చూపిస్తుంది. గాయస్ మనమైతే టిటోస్ లేన్ వచ్చేసాం. మన బండి అయితే ఇక్కడే పార్క్ చేసాం. సో ఇక్కడైతే పార్కింగ్ ఏరియా మాత్రం చాలా కంజెస్టెడ్ గా ఉంది. మీరు కార్ తీసుకొచ్చారంటే పార్కింగ్ మాత్రం ఫర్ 6 hours యూ హ్యావ్ టు పే 500 అనమాట. చాలా రచ్చగా ఉంది ఇక్కడ. మొత్తం మ్యూజిక్ బయట మొత్తం హెవీగా ఉంది అసలు. సో టిటోస్ పబ్ అయితే ఇదే, లోపలికి వెళ్ళొచ్చు మనం. మనమైతే కార్ పార్కింగ్ ఇక్కడే చేసుకున్నాం. ఇది వచ్చి ఎగ్జాక్ట్ గా టిటోస్ పబ్ ఎదురుగా ఉంటది కార్ పార్కింగ్ ఏరియా. మనం అయితే బాగా బీచ్ కి వచ్చేసాం. వెనక బీచ్ అంతా బీచ్, బాగా బీచ్. సో ఇక్కడైతే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా అనమాట. ఇటు సైడ్ మనం అయితే కరెక్ట్ గా బాగా బీచ్ కి వచ్చాం. ఇంకా కొంచెం అటెంతే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కాలంగట్ బీచ్ కి పెద్ద దూరం లేదు, నడుచుకుంటూ అలాగా 1 kilometer దూరం వెళ్తే మనకి కాలంగట్ బీచ్ వచ్చేస్తుంది. నైట్ టైమ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా అంటే ఒకటి బాగా, ఇంకోటి కాలంగట్. అది ఎందుకంటే ఇప్పుడే మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా ఎంత హ్యాపెనింగ్ ఉందో. ఫుల్ లైట్స్, ఫుల్ బీచ్ షాక్స్. సో అది వచ్చి సీ బీచ్ అండ్ పక్కనే బీచ్ షాక్స్ ఉన్నాయి. సేమ్ అలాగే అక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా హెవీగా, అదంతా కాలంగట్టి అనమాట. పెద్దగా తేడా ఉండదు. అండ్ ఇదంతా వచ్చేసి బాగా బీచ్ షాక్స్. ఫుల్ మ్యూజిక్ ప్లే అవుతుంటది, మామూలుగా ఉండదు మావా. ఓరే నాయనా కాదు, ఆఫ్ సీజన్ లో కూడా ఇంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ. ఫుల్ షాక్స్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఏం బ్రో జాతర లాగా ఉన్నారు ఇక్కడ. నైట్ టైంలో బాగా బీచ్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఫుల్ షాక్స్తో, ఫుల్ లైటింగ్తో, ఫుల్ లిట్ అయిపోయి ఉంటుంది. మనమైతే ఇప్పుడు బాగా బీచ్ చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది టిటోస్ పబ్. మొత్తం హోల్ గోవాలోనే నెంబర్ 1 పబ్ అంటే ఎవడన్నా చెప్తారు టిటోస్ పబ్ అని చెప్పి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి మ్యాంబో పబ్ అనమాట. సో టిటోస్ పబ్ తర్వాత ఇది కూడా కొంచెం ఫేమసే గోవాలో. ఇక్కడ కనిపించేదే టిటోస్ పబ్. మనం ఇప్పుడు దీని లోపలికి వెళ్ళబోతున్నాం. మేము వెళ్ళినప్పుడు టిటోస్ పబ్లోకి ఎంట్రీ ఫీ వచ్చేసి స్టాగ్స్కి అయితే 2000 ఉన్నింది. సో ఆ 2000 మనీ ఫుల్ లోపల రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో 2000 రూపీస్ కవర్ చేదైతే ఫుల్లీ రిడీమబుల్. అంటే లోపల మనము ఎనీ డ్రింక్స్ లేదా ఫుడ్ ఐటమ్స్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని ఆ 2000 వర్త్
మొత్తం మన లోపల పర్చేస్ చేసుకోవచ్చు.